So this one now to kindly फोटो दिया సో వేదికని అలంకరించిన గౌరవనీయులు డీశం గారికి, అట్లాగే ఈరోజు ఎవరి కోసమైతే మనం ఈ ఫంక్షన్ని చేస్తున్నామో పివి రావు దంపతులు ఇద్దరికి మరియు వారి పిల్లల ఇద్దరికి మరియు ఈ సభని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, పార్సల్ ఆఫీసు మరియు మిగతా సిబ్బంది అందరికీ, వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా నమస్కారం. సో ముందుగా నాకే మాట్లాడమంటారని నేను ఊహించలేదు. సో అందువల్ల నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు. బట్ పివి రావు గారు మృదు స్వభావి, చక్కగా చాకచక్యంగా తన పనుల్ని చక్కబెట్టుకునేటువంటి స్నేహశీలి, ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉండవు. అధికారుల యందు కానీ తన తోటి సిబ్బందితో కానీ చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆయన తన సర్వీస్ని చక్కగా నిర్వర్తించారు. నాకు తెలిసి ఆయన స్టీల్ ప్లాంట్లో, పార్వతీపురం, సో రకరకాల ప్రదేశాల్లో వాల్తేరు డివిజన్లో ఆయన పనిచేశారు. ఎక్కడ ఏ విధమైనటువంటి రిమార్క్ లేకుండా. ప్రస్తుత పరిస్థితుల్లో భగవంతుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి రిటైర్మెంట్ మనకి ఇవ్వడం అనేది అదొక అదృష్టం. ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు, రైల్వేలో అంతా సుఖంగా ఉంది అనుకుంటారు. బట్ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రతిదినం పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కడే ఉంటాడు మనిషి, పివి రావు అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా అనుకోండి సిబ్బంది. బట్ అతని వెనకాల ఉన్నటువంటి చెకింగ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారంటే, అధికారులు ఉంటారు, విజిలెన్స్ ఉంటారు, సిబిఐ ఉంటాడు, ఎవరో తెలియని వ్యక్తులు ఉంటారు, కస్టమర్లు ఉంటారు. ఇంతమందిని ఫేస్ చేసుకుంటూ ప్రతిరోజు మన దినచర్యని కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అగత్యం మనకు ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితులను చక్కగా ఆయన ఎదుర్కొని సో సుఖవంతమైనటువంటి రిటైర్మెంట్ పొందుతున్నట్టుకు ఆయనకి అభినందనలు. అట్లాగే ఆయన పిల్లలిద్దరూ పక్కనే ఉన్నారు, అటుపక్క అబ్బాయి, ఒక అమ్మాయి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అతను డాక్టరేట్ చైనాలో ఈవిడే జాయిన్ చేసింది, డాక్టరేట్. సో డాక్టర్ అయిపోద్ది, ఇంకేమైనా కొంత అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, కంప్లీటెడ్. సో మీరు బీటెక్ కావచ్చు, కన్ఫ్యూజ్ పడ్డాను. ఓకే, మీరు బీటెక్. సో ఇద్దరు బిడ్డల్ని ఆయన సెటిల్ చేశాడు. ఆర్థిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంకే విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో భగవంతుడు ఆశీర్వాదం అది. మేడం గారు అంటే మేము వాళ్ళని చూడము, ఇంతవరకు మా రైల్వేలో మీ పివి రావు గారిని ఉంచుకొని మీకు మళ్ళీ అప్పచెప్పిస్తున్నామండి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి, మా రైల్వే అంతా జాగ్రత్తగా చూసి. సో మళ్ళా రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ మీ చేతులకు అప్పచెప్పేస్తున్నాం. సో జాగ్రత్తగా చూసుకోండి ఆయన్ని. అట్లాగే మీకు ఇద్దరికి కూడా వారి కుటుంబానికి భగవంతుడు చక్కని ఆయుర ఆరోగ్యాలని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ నాకు అంటే ఒక చక్కటి అంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాను, ఏమనుకోకండి. ఆకలి ఇట్లేదు కదా ఎవరికి? ఓకే, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, 3-4 మినిట్స్ అంతే. చక్కటి అంటే ఆహ్లాదకరమైన వాతావరణం చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, నేను అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ రైల్వేలో, నాకు కనుక రిటైర్మెంట్ అయితే పార్సల్ ఆఫీస్లోనే రిటైర్మెంట్ చేసుకోవాలనిపించింది. అంటే ఇంత చక్కని వాతావరణం అంటే ఎక్కడైనా స్టార్ హోటల్లో కూడా ఇట్లాంటి అరేంజ్మెంట్ మనకి ఉండదు. సాధారణంగా పెళ్ళి అట్లాంటి సందర్భాల్లో ఇంత డెకరేషను, ఇంత చక్కటి వాతావరణం రైల్వే ఆఫీసులో పెట్టినందుకు ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా అభినందించవలసిందే. శ్రీనివాస్, వెరీ గుడ్, వెరీ నైస్.
మహేష్ గారు చెప్పక్కర్లే కదా, ఇది బోళా శంకర్, శంకర్తో పోల్చుకోవచ్చు అయింది. ఓకే, సో ఇంకా నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే ఈవేళ సూర్యనారాయణ గారు ఎక్కడన్నా ఒకసారి నిల్చోండి మీరు, అంటే జస్ట్ రావక్కర్లేదు. ఎందుకంటే ఆయన అండర్లో మేమందరం బుకింగ్ క్లర్క్సే జాయిన్ అయ్యాం. ఐ నెవర్ ఫీల్ షై దట్ ఐ ఆమ్ ఏ బుకింగ్ క్లర్క్ ప్రీవియస్లీ. ఓకే, ప్రింటెడ్ కార్డ్ టికెట్స్ ఉన్నప్పుడు టికెట్లు అమ్ముకునేటువంటి బుకింగ్ క్లర్క్ నేను జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగా అది వేరే విషయం. బట్ ఆయన మా ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారు. సో ఆయన్ని పిలిచినందుకు ఆర్గనైజర్స్ వాళ్ళని కూడా నేను ఎంతగానో అభిమానిస్తాను. అలాగే బీటీ స్వామి, ఎక్కడ బీటీ స్వామి, ఒకసారి కనిపించండి. మేమిద్దరం కూడా కొలీగ్స్వి. నేను బుకింగ్లో పనిచేసినప్పుడు 14, 15, 16 కౌంటర్లో ఆయన కౌంటర్లో ఉండేవాడు. ఆయన తెచ్చుకున్న క్యారేజ్ని మేము పంచుకొని తినేవాళ్ళం. ఫిష్ కర్రీస్ ఎక్కువ తెచ్చేవాడు ఆయన. సో అంటే ఇవన్నీ మధురమైన అనుభూతులు. ఎప్పుడో 15-10 సంవత్సరాల క్రితం ఇట్లాంటి అనుభూతులు. అట్లాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమర్షియల్ కంట్రోల్లో ఉన్నటువంటి రాజు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే వీళ్ళందరూ కలవడం అనేది చాలా రేరు అకేషను. ఇంకా కొంతమంది పెద్దలని పిలవవలసింది. బట్ ఓకే, బాగుంది. అంటే రంగనాథు, ఈశ్వరుడు, ఏఎం ఈశ్వరుడు, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ అవుతుంది. బికాజ్ అంటే వాళ్ళు మనం చూడడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మనకి ఎంతో అవసరం. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు. ఓకే, సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జస్ట్ ఒక చిన్న ఆయన కోసం, పివి రావు గారి కోసం, వాళ్ళ దంపతుల కోసం. చల్తే చల్తే ये मेरा गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. Thank you very much. Thank you. Be happy. Thank you, sir. Thank you very much for your valuable words. Now I request Sri R. Surnarayan Garu to please come forward. And today, Sri T.V. Rao Garu, guest of honor, will guide you. Cloud storage is just 1 hour. R.S.N. Garu will Cloud storage 2.9 will now guide T.V. Rao Garu. సాధువుతో సన్మానిస్తున్నారు. చాలా రిటైర్ అయిపోయి సుమారు 15 సంవత్సరాలు సూర్యనారాయణ గారు ఎంతో అనుభవం గల వ్యక్తి. చాలా చాలా అరుదైన దృశ్యం ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. థ్యాంక్ యూ సార్ సూర్యనారాయణ గారు. సార్ అదే దీంట్లో 2 మాటలు ఆయన గురించి. పివి రావు రిటైర్మెంట్ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించినందుకు కమిటీకి, అలాగే ఆసీనియర్ పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమందిని చూస్తే నాకు చాలా దీనిగా అనిపిస్తుంది, అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కమర్షియల్ క్లర్క్గా జాయిన్ అయ్యి రిటైర్మెంట్ తీసుకోవడం అనేది పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడం మనకు చాలా కష్టం. ఆ టైంలో మీరు చెప్తే చార్జ్ షీట్ అంటే మీకు చాలామంది తెలిసి కొంతమంది తెలియదు, చార్జ్ షీట్ లేని కమర్షియల్ క్లర్క్ ఉండేవారు కాదు. అందరికీ చార్జ్ షీట్, మేజర్ పెనాల్టీ చార్జ్ షీట్లు. ఇటువంటి పరిస్థితిలో ఈనాడు పివి రావు గారు వీటన్ని అధిగమించుకొని ఏమీ లేకుండా చక్కగా రిటైర్ అయ్యారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి దేవుడు ఆరోగ్యం మిమ్మల్ని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఐశ్వర్యం ఎలాగో వస్తుంది, ఆటోమేటిక్ ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది.
కానీ ఆరోగ్యంగా వాళ్ళు హ్యాపీగా జీవనం సాగించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్ సూర్యనారాయణ గారు. ఆరోగ్యమే భాగ్యం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది అన్నిటికంటే ముఖ్యమైనది. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ రిటైర్డ్ CPSR శ్రీ BT స్వామి గారు టు ప్లీజ్ come onto the stage and felicitate Sri P.V. Rao garu by garlanding him. Thank you, sir. రెండు మాటలు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు డిసమ్మ గారికి, మరో డిసమ్మ గారు బహుశా కాదా డిసమ్మ విజయ్ కుమార్ గారికి, వాళ్ళ విజయ్ కుమార్ గారితో మాకు చాలా చక్కనటువంటి అనుబంధం ఉంది. ఇప్పుడు అందువల్ల ఆయన గురించి నేను DCM గారే సంపాదించాను. అందుగురించి ఆయన ఇది ఒక ప్రస్తుతానికి ఇక్కడ పదవీ విరమణ చేసినటువంటి P.V. రావు ఇప్పుడు నా ముందు మాట్లాడిన విజయ్ కుమార్ గారు, మన RS అన్న గారు చెప్పినటువంటి సాధక బాధ అందరికీ తెలిసిందే. డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రైల్వేలో కమర్షియల్ డిపార్ట్మెంట్ ఎన్ని ఒత్తిడిలు ఉంటాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది మనిషికి అన్నది మాటలో మనం తెలుసుకున్నాం. అది 100% కరెక్ట్. ఈ ఒత్తిడిలంటూ తట్టుకుంటూ ఏ విధమైనటువంటి రిమార్కు దిగే టైంకి ముందు ఛార్జీట్లో కామన్ అందరికీ ఉంటాయి. ఏదో ఒకటి తప్పు జరిగినా తప్పు జరగకపోయినా 10 మందితో మనతో మాట్లాడేటప్పుడు ఏదో చిన్న జరుగుతుంది కామన్. వాడన్నీ ఎదిగిమించి చక్కగా రిటైర్మెంట్ అయ్యి చక్కగానటువంటి పదవి విరమణ పొందినటువంటి ఆయన ఇక్కడెక్కడ ఆయన మొత్తం ముందు చాలా బరగర్లో ఎక్కడ మొట్టమొదటి చేశాడు బాగ్బహారా. అప్పుడు చాలా పెద్ద డివిజన్ అది. ఇప్పుడు చంబల్పూర్ డివిజన్, అది అప్పుడు వాల్టే డివిజన్. పైన వాల్టే డివిజనే సార్. సో అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడికి బ్యాచులర్ ఉంటూ తర్వాత ఇలాగ విడుదల కొట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు అన్నీ ఎదుర్కొంటూ ఇక్కడ లాస్ట్గా వచ్చేటికి ఇక్కడికి చక్కగా ఇదే ఆఫీసులో 10 మంది ముందుని ఇక్కడ అన్నది ఒక అదృష్టం. అది మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం అని మనం అనుకోవాలి. సో అతనికి భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలు ఇస్తూ మంచి భవిష్యత్తులో పిల్లలు ఎలాగ ఉన్నారు కనుక ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఆరోగ్యం మహాభాగ్యం. ఉదయం లేవగానే ముందు చక్కగా వాకింగ్ చేస్తూ మీకు నచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత రిటైర్మెంట్లో ఇక్కడ సిటీ ప్రిన్సెస్లో మనకి ఏ రంగాల్లో అయితే ఇష్టమో ఆ రంగాలలో చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాసేవ కానీ లేదా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇవి కానీ రకరకాలవన్నీ ఉన్నాయి కనుక ఏది అతనికి ఇష్టమైతే అందులోనే మనం అందులో చేసి ముందు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి గారు, మంచి సందేశం ఇచ్చారు. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ SN Rao CPSR Vijayanagaram to please come forward. And felicitate Mr. P.V. Rao.
వచ్చిన డీసీఎం గారికి, ఏసీఎం గారికి, అలాగే రిటైర్ అయిన పివిరావు గారికి, వాళ్ళ దంపతులకి నా నమస్కారాలు. అలాగే ఇచ్చేసి ఇక్కడ మన స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు. అయితే పివిరావు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆయన నేను కలిసి పనిచేసింది తక్కువ. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు, నెమ్మదిస్తాడు. నెక్స్ట్ ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్ళే అలవాటు ఉన్నవాడు. అంతకన్నా ఎక్కువ చెప్పనక్కర్లేదు, టైం కూడా లేదు. కాబట్టి పివిరావు గారికి, వాళ్ళ దంపతులకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు Now I request our Chief Parcel Supervisor Sri Mahesh Garu to garland Sri P.V. Rao and give him a bouquet. రారా రే ఇక్కడికి రా. వేదికను అలంకరించిన డీసీఎం సార్ మరియు ఏసీఎం సార్ మరియు పివి రావు గారి కుటుంబ సభ్యులకి, పివి రావు గారికి, వాళ్ళ మిసెస్కి అందరికీ నమస్కారములు. అయితే నాకు మాట్లాడడం సరిగా రాదు, అంటే స్టేజ్ మీద పివి రావు గారు ఈరోజు మా ఆఫీస్లో మా అందరి ముందు రిటైర్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. సర్వీస్ అంతా ఎక్కడెక్కడో చేసి వస్తారు. రిటైర్ అయిన ఏ ప్లేస్లో రిటైర్ అవుతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. ఆ మిగతా స్టాఫ్ అందరూ మాకు పివిరావు గారు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడుపుతారని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సార్. ఆయన అస్సలు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరని నాకు తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. అందరూ అడుగుతున్నారు అప్పుడే రిటైర్మెంట్ అని. సో ఆ దేవుడు నిజంగా రిటైర్మెంట్ ఇవ్వడం కూడా చాలా అదృష్టం. చివరి వరకు పనిచేసి ఏ కంప్లైంట్స్, ఏ ఛార్జ్ షీట్స్ అవి లేకుండా, అది ఆయన భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. ఇంకా ముందు ముందు కూడా ఆయన చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పివి రావు గారు వాళ్ళ స్నేహితుడు బంధువు శ్రీ శ్యామలరావు గారు వారు పివి రావుని సత్కరిస్తున్నారు. ప్లీజ్ సార్. రారా ఇక్కడికి, వినిపించదేటి, రా మరి పాటు రా, ఎవరికోటి పంపించు. Good evening to each and everybody. The men who are sitting on the dais, respected junior officers, senior officers, and colleagues, relatives, friends, and all well-wishers. Today is the retirement day of this particular person, Sri P.V. Rao. This is must and should be happen for each and every employee of any department. This man is a classmate to me, friend and brother also. He is a symbol of true love, true sincerity. There is no respect for us. But money transaction, employment law, this sir said already. సిబిఐ రిటైర్ అయ్యారని సార్ చెప్పారు. ఇది ఏ కొద్ది మందికో జరుగుతుంది జీవితంలో. ఫ్రెండ్స్, ఆఫీసర్స్,
I am thankful to the organizers for giving me the chance to speak a few words. Thank you all. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ఇప్పటి వరకు బాగా గుర్తు చేసుకున్నారు. Now, from the first day of my initiation, I came to know that he is a very polite gentleman in his dealing towards his officers. నేను ఆఫీస్ వచ్చేది. It is retirement is a normal part of service life. Once you join a government job, one day or other you have to retire from service life. But what remains important during his service life is pattern of behavior towards his high officers, his colleagues, attitude to work, devotion to duty. This remains memorable after his life. Sri P.V. Rao, who has been retired, he is a very polite man throughout his life. Within a short span of time, what I have observed, he is a very, very good worker, and in his dealing, I am very much pleased with his dealing. And during these 5 months, I have come several times, and whenever he was available, he will definitely come to me and sir, I have done so much work. Very polite. And incidentally, on the day of his retirement, I was available. He came to me, sir, I am going to retire. Sir, I am privileged because you have come down to parcel office. No, I am privileged because my staff has been retired and being DCM of Walter. I have come down. I don't know whether you are going to retire or on this date, but I am available. What remains important our life, when a baby born takes place birth, one day or other he will die. When he completes his education, if he dies, it is called premature death, and we express regret for that. हम इतना दिन पढ़ाया बेटा को, काम करने पाया, नौकरी नहीं मिला, वो हम रिग्रेट करते हैं. When marriage and dies after 1 year without or 2 years without any issue, we regret more. When he gives birth to some children and he dies, then we express regret. अरे उसको बेटा को छोड़ के चला गया, अभी उसका बेटा का हालत क्या होगा, उसका फ्यूचर क्या होगा. But even if dies after 60 or 70 years, we express little regret for that, because he has completed he has discharged almost all social obligations. He dies. So, but for those gentlemen who died after discharging their social obligation, we observe 10 days ceremony, funeral ceremony. We go to Allahabad or somewhere religious places to see something, because he has kept something, he has discharged his social obligations, he has done something for his family. So Mr. P.V. Rao, who has been retired from service, on his normal day of superannuation, he has very politely and efficiently he has discharged his duty. I pray to God for a peaceful, happy retirement life. Let God bless him and his family member to lead a very peaceful life. And I am thankful to CPS BSKB, who has made some arrangements. I have completed 31 years of service, and I was at Bilaspur for a period of 7 years. Then I came to East Coast Railway headquarters, zonal headquarters. I stayed there for more than 17 years. Then I came to Khurda, there I stayed more than 6 years. Then I have come down to Walter Division. Such nice arrangement I have never seen. For commercial people, this arrangement is the first in my life, service life. After completing 31 years of service, I have come to know that such arrangement is done. In mechanical department is done. It is engineering department is done. It is S&D is done. When I arrived here today, I became astonished. Such an arrangement exists. Not only to CPS, BSKB, other people who has founded this system, who has strengthened this system, I am thankful to them. Once again, I am expressing my thanks to gentlemen and ladies who are available here, and retired railway personnel, and my
colleague and my dear SCM Cricket City. సూర్యనారాయణ గారు ఎంతో అనుభవం గల వ్యక్తి, చాలా చాలా అరుదైన దృశ్యం ఇప్పుడు మన జ్ఞాపకం ఉంచుతారు. థ్యాంక్ యూ సార్ సూర్యనారాయణ గారు. సార్ అదే దీంట్లో 2 మాటలు ఆయన గురించి. థ్యాంక్ యూ పరిటాజీ. పివి రావు దంపతుల్ని ఇంకెవరైనా సత్కరించదలుచుకుంటే దయచేసి రవీంద్ర గారు. నువ్వే ఎప్పుడో కలుసుకుందాం మరి 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 మరి
కనపల రవీంద్ర భారత్ గారు మాట్లాడతారు. ఆయన మన గోవిందరావు ఉద్దేశించి తొందరగా కంప్లీట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృత్తిపరంగా ఎంతో సేవలు అందించినటువంటి శ్రీ పివి రావు గారు వారి దంపతులకి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. అలాగే ఆ యొక్క దంపతుల్ని దీవించడానికి ఎంత సుదీర్ఘ ప్రాంతం నుంచి బంధువులు ఆయన తోటి మిత్రులు ఈరోజు వచ్చిన వారందరూ కూడా శుభసాయంత్రం తెలుపుతూ, ఒక వ్యక్తి వృత్తిరీత్యా ఆయన 10 వేల చెబుతున్నారంటే ఆయన సెకండ్ ఇయర్ స్టార్టింగ్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే పిల్లల చదువు రీత్యా, ఆయన ఉద్యోగ రీత్యా పక్క వాళ్ళని వాళ్ళ తోటి బంధువుల్ని సహాయపడుతూ ముందుకు వెళ్ళి ఈరోజు 10 వేలను తీసుకొని ఇంట్లో విశ్రాంతి పొందే భాగ్యం దక్కింది. సో ఈ సాంత జీవితం ప్రశాంతంగా సాగి ఆయన మిగిలిన జీవితంలో నలుగురికి ఉపయోగపడుతూ ఎంతో ఆలస్యంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు పివి రావు గారు సుమారు 3 సంవత్సరాల నుంచి పరిచయం. ఎలక్షన్ నిమిత్తం ఆయన మద్దతు కోసం కావడం జరిగింది. ఆ విషయం అయినప్పుడు కూడా గత 3 సంవత్సరాలుగా ఎన్నోసార్లు సహాయపడుతూ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఆ మిగిలిన మిత్రులు కూడా మన ఎస్ఎన్ రావు అన్న ఇక్కడే చేసి విజయనగరం వెళ్ళారు. వాళ్ళు కూడా ఆయన గురించి చెప్తుండే వాళ్ళు పివి రావు గారి గురించి. ఈ సందర్భంగా ఆయన గురించి ఒక 2 వర్డ్స్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ స్టాఫ్ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎవరిలో ఉండాలని చెప్తూ ఈ సందర్భంగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. నమస్కారం. థ్యాంక్ యూ భరత్ గారు. నెక్స్ట్ ఇప్పుడు అల్లం గోవిందరావు గారు సతీమణి వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా. సూర్యన్ మాట్లాడు, నువ్వు మాట్లాడు. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే. సందేహమే నీలో ఎందుకు, నీ గమ్యమే చేరేటందుకు. లే పద పద లే పద పద లే పద పద. మాట్లాడారు. 2 minutes మాట్లాడుతుందండి. సభాధ్యక్షులు డిసిఎం గారు, ఏసీఎం గారికి మరియు ఈ సన్మాన కర్త పివి రావు గారి దంపతులు, అంటే పివి రావు గారి దంపతులు అంటే మా బావగారు అండి, పెద్ద బావగారు. ఇతనికి ఆక్రోశము కానీ ఆవేశము కానీ ఉండదు, ఓన్లీ సమయస్ఫూర్తి ఉంటుందండి. సమయస్ఫూర్తితో అతను మొత్తం ఈ 31 ఏళ్ళు కూడా చక్కగా సక్రంగా విజయవంతంగా ఇటు మా అందరికి కూడా మార్గదర్శులుగా ఉంటూ మా కుటుంబానికి వాళ్ళ అన్నదమ్ములకి అందరికి కూడా ఐక్యతగా, ఇతనుకుంటూ మెయిన్ కాన్సెప్ట్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖము.
ఆ కాన్సెప్ట్తో ఉద్యోగరీత్యా కూడా రైల్వేలో నేను చూస్తున్నాను, చాలామంది చేస్తుంటారు. కానీ ఇక్కడ అందరూ కూడా రావటము, ఈ అభిమానాన్ని చాటుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 60 ఏళ్ళు అయిందంటే 60 ఏళ్ళంటే ఇప్పుడు యావరేజ్గా 3 పార్ట్స్ లైఫ్లో 3 పార్ట్స్ కంప్లీట్ అయింది. 4th పార్ట్ ఉంది. ఆ పార్ట్ 4వ భాగం అనేది మీరు ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారా, దైవ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు మిళితమై చేసుకుంటే జీవనం అనేది హాయిగా జరుగుతుందని కోరుకుంటూ, రెండోది మన మిత్రులు చాలా చక్కగా అతను రిటైర్మెంట్ అవ్వడము, ముఖ్యంగా ఇక్కడ అందరు కూడా రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు ఒకే మాట చెప్తాను, ఒక యాక్ట్ అనేది వచ్చింది, అతను రిటైర్మెంట్ అవ్వడము ఒక యాక్ట్ అవ్వడం అవుతుంది. ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ సర్వీస్ యాక్ట్ 2020 సెక్షన్ 29 అనేది వచ్చింది. ఎప్పుడు ఇతను రిటైర్ అవ్వడము ఆ ఇండస్ట్రియల్ రిలేషన్ సర్వీస్ యాక్ట్ 2020 సెక్షన్ 29లో 23 ప్రకారము వాళ్ళకి ఇచ్చారు. అందులో రైల్వే ఎంప్లాయీస్ కి చాలా కష్టమైనది. ఆ సెక్షన్ గురించి ఒక్క సందర్భం చెప్తాను. అంటే ఆ విధంగా ఇతను రిటైర్ అవ్వడమే చాలా సంతోషమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 8 అవర్స్ చేయవలసింది ఈ చట్టంలో 10 అవర్స్ అన్నారు. 10 అవర్స్ నుంచి 12 అవర్స్ అన్నారు. 12 అవర్స్ లో ఎవరైనా కునికిరా అంటే ఒక నిద్రలో, ఇక్కడ మనకు చాలా సర్వీసెస్ లో నిద్రపోతుంటారు, నిద్రపోతున్నా ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్ చేసే అధికారం ఈ చట్టంలో ఉంది. కనుక మీ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. దాని మీద 30 రోజులు గడువు ఇచ్చారు. మీ యొక్క సలహాలు సూచనలు కూడా మీ సంఘాల ద్వారా కేంద్రాన్ని ఈ చార్ట్ లో 30 రోజులు తెలియజేయాలని కోరుకుంటూ, ఒక విధంగా చెప్పుకుంటే తాను రిటైర్ అవ్వడం కూడా చాలా సంతోషమే. చక్కగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ విరమిస్తున్నాను. జై హింద్. జనార్ద గారు చాలా వాల్యుబుల్ అయిన విషయం చెప్పారు, అది మనందరికీ ఆచరించదగ్గది. థ్యాంక్ యూ జనార్ద గారు. తొలి ప్రేమలో నేను ప్రేమగా సేవించగా నాతో ఉండిపో, వెళ్ళి మాట మానుకో, నాతో ఉండిపో, వెళ్ళటి మాట మానుకో. లోపలే మోహరాగాలివే, మోహరాగాలివే, ఆకాశమే తారలా పంపలే నిన్ను నా కోసమే, ఒక్క నా కోసమే. నువ్వే ముని వేళ్లతో నన్ను హాయిగా సవరించగా, నువ్వే రసలహరివై గుండెలో ప్రవహించగా, నాతోనే ఉండిపో, వెళ్ళటి మాట మానుకో, నాతో ఉండిపో, వెళ్ళటి మాట మానుకో.
దాచగా నువ్వే ఆనింగిలో హాయిగా నన్ను తేల్చగా నాతోనే నువ్వు ఉండిపో వెళ్ళటి మాట నానుకో నాతో నువ్వు ఉండిపో వెళ్ళటి మాట నానుకో ప్రణయానిలో ప్రియగా నన్ను దాచగా నువ్వే ఆనింగిలో హాయిగా నన్ను దాచగా నాతోనే నువ్వు ఉండిపో వెళ్ళటి మాట మానుకో నాతో నువ్వు ఉండిపో వెళ్ళటి మాట మానుకో ఏదందమో ఏది నీకిష్టమో అవి నీకివ్వనా అవి నీకివ్వనా నా చేతిలో అదృష్టాలే కలే నీకు రాసివ్వనా నీకు రాసివ్వనా నేనే నా కళ్ళతో నీ సుదశనే తాగగా లబ్ధం నా గుండెలో నీ సవ్వడే మోగగా నాతోనే నువ్వు ఉండిపో వెళ్ళటి మాట మానుకో నాతో నువ్వు ఉండిపో వెళ్ళటి మాట మానుకో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృత్తిపరంగా ఎంతో సేవలు అందించినటువంటి శ్రీ పివి రావు గారు వారి దంపతులకి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. అలాగే ఆ యొక్క దంపతుల్ని దీవించడానికి ఎంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి బంధువులు ఆయన తోటి మిత్రులు ఈరోజు వచ్చిన వారందరూ కూడా శుభసాయంత్రం తెలుపుతూ ఒక వ్యక్తి వృత్తిరీత్యా ఆయన పదివేలం చెందుతున్నారంటే ఆయన సెకండ్ ఇయర్ స్టార్టింగ్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే పిల్లల చదువు రీత్యా ఆయన ఉద్యోగ రీత్యా పక్క వాళ్ళని వాళ్ళ తోటి బంధువుల్ని సహాయపడుతూ ముందుకు వెళ్ళి ఈరోజు 10,000 తీసుకొని ఇంట్లో విశ్రాంతి పొందే భాగ్యం దక్కింది. సో ఈ శాంత జీవితం ప్రశాంతంగా సాగి ఆయన మిగిలిన జీవితంలో నలుగురికి ఉపయోగపడుతూ ఎంతో ఆలస్యంగా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు పివి రావు గారు సుమారు 3 సంవత్సరాల నుంచి పరిచయం. ఎలక్షన్ నిమిత్తం ఆయన మద్దతు కోసం కావడం జరిగింది. ఆ విషయం అయినప్పుడు కూడా గత 3 సంవత్సరాలుగా ఎన్నోసార్లు సహాయపడుతూ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పేవాళ్ళు. ఆ మిగిలిన మిత్రులు కూడా మన ఎస్ఎన్ రావు అన్న ఇక్కడే చేసి విజయనగరం వెళ్ళారు. వాళ్ళు కూడా ఆయన గురించి చెప్తుండే వాళ్ళు పివిరావు గారి గురించి. ఈ సందర్భంగా ఆయన గురించి ఒక 2 వర్డ్స్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ స్టాఫ్ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎవరిలో ఉండాలని చెప్తూ ఈ సందర్భంగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. నమస్కారం. థ్యాంక్ యూ భరత్ గారు. నెక్స్ట్ ఇప్పుడు అల్లం గోవిందరావు గారు సతీమణి వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా
మాట్లాడు నువ్వు మాట్లాడు. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే సందేహమే నీలో ఎందుకు నీ గమ్యమే చేరేటందుకు లే పద పద లే పద పద లే పద పద లే పద పద ఎగిరేవు నువ్వే మేఘాల పైకి నీ దమ్ము నువ్వే గుర్తించితే నీలోని శక్తే నీ యావదాస్తి నిన్న పతరమా చలరేగితే సందేహమే కనీకెందుకు సుడిగాలివై పదరా లే పద పద లే పద పద లే పద పద ఏ వెలుతురైనా ఏ చీకటైనా చూడాలి నువ్వే నీ లక్ష్యమే ఏ దివ్య కోసం వెతికేవు నువ్వే నీలోనే ఉంది ఓ దీపమే వేరెవరిదో పద పద లే పద పద లే పద పద లే పద పద కంటకమయం అడుగేస్తే పర్వాలేదు మంటల భయం స్వప్న సుమాలకే పర్వాలేదు పడనీయ వెన్ను పొట్లు ఏవేవు ఏం జరిగినా పర్వాలేదు
మదికే మదిపోతున్నది మాటే విననంటున్నది నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది మదికే మతిపోతున్నది మాటే విననంటున్నది నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది మేఘాల్లో మోగే ఘోషలే పగిలాయిలే నా ఆశలే పడిపోయినా సరే పడి లేచినా సరే పర్వాలేదు 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 సత్యాలో అసత్యాలో స్వప్నాలెప్పుడు స్వప్నాలే తారా తీరం నువ్వుంచుకో మెరిసే మినుగురులు నావేలే సత్యాలో అసత్యాలో స్వప్నాలెప్పుడు స్వప్నాలే తారా తీరం నువ్వుంచుకో మెరిసే మినుగురులు నావేలే ఆగేది కాది హృదయమే చెలరేగిపోని ప్రళయమే పొద్దెప్పుడు తొనకదే తలచనిదే జరిగిదే పర్వాలేదు 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 శ్వాసలోని ఈ జ్వాలే అది రేపవలు దహించేలే నీరే ఈ జ్వాలను ఆర్పదులే ఈ అగ్గి నార్పేది అగ్గేలే శ్వాసలోని ఈ జ్వాలే అది రేపవలు దహించేలే నీరే ఈ జ్వాలను ఆర్పదులే ఈ అగ్గి నార్పేది అగ్గేలే రాణి రాణి వరదలే ముంచేసి పోతే పోనిలే నిప్పులపై నడకలే అవి కాల్చినా సరే పర్వాలేదు మనం లెక్క చెయ్య అవే తవరు